Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. 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 త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. మంచి కాపరి వందనం. మంచి కాపరి వందనం. మంచి కాపరి స్తోత్రం. మంచి కాపరి స్తోత్రం. మా కుటుంబాల కాపరి వందనం. మా కుటుంబాల కాపరి వందనం. మా కుటుంబాల కాపరి స్తోత్రం. మా కుటుంబాల కాపరి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీరందరూ కూడా మీ దేవాలయ పండగని, తిరుకుటుంబ దేవాలయ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ముందుగా మీ విచారణ గురువైనటువంటి రెవరెండ్ ఫాదర్ పేరం దేవదత్త గారికి, అదే ఇక్కడ చేరినటువంటి గురువులకు, మీ అందరికీ కూడా మీ దేవాలయ మహోత్సవ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, కుటుంబమే ఒక దేవాలయం. కుటుంబమే ఒక దేవాలయం. ఇల్లే ఒక స్వర్గసీమ. ఎక్కడైతే భార్యాభర్త, తల్లిదండ్రి, పిల్లలు కూడా చేరి ఉంటారో అదే ఒక దేవాలయముగా, దైవ నిలయముగా, స్వర్గసీమగా ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక ప్రియులారా. ఇది దేవుని యొక్క తలంపు. స్వయముగా దేవుడే ఆదిలో ఏవమ్మ ఆదాముని ఇద్దరిని కూడా దీవించి పలికిన మాటలు ఏమిటి అంటే, మీరు బిడ్డలను పెక్కుమందిని కని భూమిని ఆక్రమించుకొనండి. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ప్రియులారా. దేవుడు మానవుని ఈ రీతిగా కలుగజేశాడు. 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందాం. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మా వలె ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీద పెంపుడు జంతువులపై, వాటన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉంటాడు. 27వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మానవ జాతిని సృజించను, తనను పోలినట్లుగా మానవుని చేస్తాడు. 28వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు దేవుడు వారిని దీవించను. ఎవరిని దీవించాడు? ఆదాము ఏవమ్మలను దీవించాడు. ఏం చెప్తున్నాడు వినండి, జాగ్రత్తగా వినండి పిల్లరా. దేవుడు వారిని దీవించి బిడ్డలను పెక్కుమందిని కని వృద్ధి చెందండి, భూమండలమంతటా నివసించి దానిని వశము చేసుకొనండి అని పలుకుతున్నాడు. ఏమంటున్నాడు పిల్లరా? మీరు ఆ అవ్వ ఆదాముల మీద చేతులు ఉంచి ఆశీర్వదించి ఏమంటున్నాడు? మీరు బిడ్డలని పెక్కుమందిని కనండి అంటున్నాడు. తద్వారా ఏం చేస్తున్నాడు దేవుడు? అక్కడ ఏవమ్మ ఆదాములకి ఇద్దరికీ కూడా వివాహాన్ని చేస్తున్నాడు. వైవాహిక బంధములో ఒకటిగా చేస్తున్నాడు. ఎలా అర్థమవుతుంది? ఆశీర్వదించినంత మాత్రాన అది వివాహం అవుతుందా అని మనం అడగొచ్చు. ఆ తరువాత దేవుడు ఏమంటున్నాడు? బిడ్డలని పెక్కుమందిని కనండి. ఫాదర్ గారు మన విచారణ గురువు ఉపోద్ఘాతంలో ఒక మాట పలికాడు. మనందరము కూడా ఏదో ఒక కుటుంబానికి చెందినటువంటి వారమే, అవునా కాదా? మనందరము కూడా ఏదో ఒక కుటుంబానికి చెందినటువంటి వారమే. మనలో ఎవ్వరూ కూడా
నేను ఏ కుటుంబానికి చెందినటువంటి వాడిని కాదు, చెందినటువంటి దానిని కాదు అని చెప్పుకోవటానికి అవకాశం లేదండి. ఒక కుటుంబంలోనే జన్మించాం మనందరం కూడా. ఒక ఫైన్ డే, ఒక శుభ సందర్భాన దేవుడు ఆకాశాన్ని తెరిచి నిన్ను ఈ లోకానికి పంపించలేదండి. నిన్ను ఈ లోకానికి పంపించలా. చివరికి ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడే మానవుడా ఈ లోకానికి రావాలి అనుకున్నప్పుడు, దేవుడే స్వయముగా ఈ లోకములో జన్మించాలి అనుకున్నప్పుడు ఆయన కూడా ఒక కుటుంబములోనే జన్మించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఆయనే నీ రక్షకుడు, నా రక్షకుడు అయినటువంటి క్రీస్తు భగవానుడు ప్రియులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబం అనేటువంటిది ప్రతి మానవునికి కూడా అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవస్థగా ఉండాలి. ప్రతి మానవునికి కూడా, ప్రతి మనిషికి కూడా కుటుంబమే అత్యంత ముఖ్యమైన వ్యవస్థ. సకల మానవాళికి కూడా ఈ కుటుంబమే మూలమైనటువంటి, ఆధారమైనటువంటి వ్యవస్థ ప్రియులారా. గుర్తుపెట్టుకుందాం అందరం కూడా. దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అంటే, మానవుడు అదేవిధంగా కుటుంబాలు ఆశీర్వదించబడాలి, కుటుంబాలు దీవించబడాలి, కుటుంబాలు ఐక్యముగా ఉండాలి, కుటుంబాలు సమృద్ధిగా ఉండాలి అని కోరుకుంటున్నాడండి. అవునా కదా? దేవుడు కోరుకునేదండి. ప్రారంభంలో దేవుడు ఏవమ్మ ఆదాములిద్దరిని కూడా దీవించి ఏమంటున్నాడు? మీరు పెక్కుమంది బిడ్డలను కని భూమిని ఆక్రమించుకొని అభివృద్ధి చెందండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడండి? కుటుంబాలు ఏమవ్వాలట? ఏం చేయాలట? అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. కానీ ప్రియులారా, ఒకడు మాత్రము కుటుంబాలు బాగుపడాలని కోరుకోడండి, కుటుంబాలు ఐక్యముగా ఉండాలని కోరుకోడండి, కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకోడండి. ఎవడవాడు? గట్టిగా చెప్పండి అమ్మా. సాతానుడు ప్రియులారా. దేవుడైన యావే కుటుంబ వ్యవస్థను ప్రారంభించి, కుటుంబ వ్యవస్థను సృష్టించి, ఆ కుటుంబ వ్యవస్థలో బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని యొక్క కృపను పొందుకోవాలి, అభివృద్ధి చెందాలి అనుకుంటుంటే సాతానుడు మాత్రం ఏం చేస్తున్నాడు? సాతానుడు ఏం చేస్తున్నాడు? కుటుంబాలు నాశనము కావాలి అని కోరుకుంటున్నాడు. నీకు నాకు ఎలా తెలుసది? ఆ ప్రక్క అధ్యాయంలో మనం చదువుకుంటే చాలండి. ఆ ప్రక్కనున్న అధ్యాయంలో చదువుకుంటే మనం చాలండి. వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా చదువుకుందాం. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటి యందును జిత్తుల మారిది సాతాను పాపము. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట్ట నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండు అయినా తినవచ్చు. ఈ విధంగా చెప్తుందండి, మోసం చేస్తుందండి. ఇక్కడ మిమ్మల్ని అందరినీ అడిగేది ఏమిటంటే, అక్కడ ఏవమ్మ ఆదాము ఇద్దరు ఉన్నారా, ఏవమ్మ ఒకటే ఉందా? గడి చెప్పండి. ఎవరితో మాట్లాడుతుంది సాతానుడు? ఏవమ్మతో మాత్రమే మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, సాతానుడు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. తల్లి తండ్రి ఐక్యముగా ఉన్నంత వరకు, భార్యాభర్తలు ఐక్యముగా ఉన్నంత వరకు, భార్యాభర్తలు కలిసిమెలిసి ఉన్నంత వరకు, తల్లిదండ్రులు కలిసిమెలిసి ఉన్నంత వరకు, ఐక్యముగా ఉన్నంత వరకు అక్కడ దేవుడు వసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడైతే భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటారో, ఐక్యముగా ఉంటారో అక్కడ దేవుడు వసిస్తాడండి. కానీ ఎక్కడైతే భార్యాభర్తల మధ్యలో పొరపచ్చాలని, భార్యాభర్తల మధ్యలో ఎడబాటు అనేది వస్తుందో అక్కడికి ఎవరు జ్వరపడతాడు? ఎవడు జ్వరపడ్డాడు? ఇక్కడ సాతానుడు జ్వరపడతాడు. కాబట్టి జాగ్రత్త వహించుదాం ప్రియులారా. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో సాతానుడు మరి ఎక్కువ బలాన్ని
కుటుంబాల మీద ప్రయోగిస్తున్నాడండి. కుటుంబాల మీద ప్రయోగిస్తున్నాడు. సాతానుడు కుటుంబాలు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు. కారణం ఏమిటి అంటే, కుటుంబము నాశనమైతే, కుటుంబ వ్యవస్థ నాశనమైతే ప్రపంచం నాశనం అవుతుందండి. కుటుంబ వ్యవస్థ చిందరవందరైతే, కుటుంబ వ్యవస్థ గలిబిలి అయితే మనిషికి శాంతి సమాధానం ఉండదు ప్రియులారా. కాబట్టి దేవుడు కోరుకునేది భార్యాభర్తలు ఐక్యముగా ఉండాలి అనుకుంటే, సాతానుడు ఏమనుకుంటాడండి, విడిపోవాలి అని కోరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, తిరుకుటుంబ మహోత్సవాన్ని మనం కొనియాడుకుంటుండగా, తిరుకుటుంబ దేవాలయ వార్షికోత్సవాన్ని మనందరం కొనియాడుకుంటుండగా దేవుణ్ణి ఒక ప్రార్థన చెయ్యాలి. ఏమిటి ఆ ప్రార్థన? దేవా, నీ తిరుకుటుంబం వలె మా అందరి కుటుంబాలు కూడా ఐక్యముగా ఉండులాగున దీవించాయని ప్రార్థన చేయాలి. దేవా, నీ తిరుకుటుంబం ఏ విధంగానైతే దీవించబడిందో, నీ తిరుకుటుంబం ఏ విధంగానైతే ఆశీర్వదించబడిందో, అదేవిధంగా మా కుటుంబాలు కూడా దీవించబడి ఆశీర్వదించబడిలాగున మమ్ము కూడా దీవించండి, ఆశీర్వదించండి అని ఈ పండగ రోజున ప్రత్యేకంగా మనందరం కూడా దేవాది దేవుని ప్రార్థన చేయాలి పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. తిరుకుటుంబంలో ఎవరెవరు ఉంటారండి? గడి చెప్పండి. జోజప్ప గారు, బాలయేసు, మరియ తల్లి, బాలయేసు. బాలయేసు. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. మీకు అందరికి ఒక ప్రశ్న. మరియ తల్లి, జోజప్ప గారు, బాలయేసు కుటుంబంలో ఏమన్నా పరపచ్చాలు వచ్చినట్టున్నాయా? ఉన్నాయా? వచ్చినాయా? గడి చెప్పండి. అమ్మా చెప్పు గట్టిగా. పర్లేదమ్మా, ధైర్యంగా చెప్పు. వచ్చినాయి. లేవని అంటున్నామండి మనం. నిజం చెప్పాలంటే వాళ్ళ కుటుంబంలో కూడా వచ్చాయి. వాళ్ళ కుటుంబంలో కూడా సమస్యలు వచ్చాయి. సమస్యలు రాలేదా? నీ కుటుంబంలో కంటే, మా కుటుంబం అంటే అమ్మా నాన్న కుటుంబముల కంటే ఆ తిరు కుటుంబంలో ఎక్కువ సమస్యలు వచ్చాయి. సమస్యలు రాలేదని చెప్పమాకండే. అదిగో ఆ మరియ తల్లికి, జోజప్ప గారికి వచ్చిన కష్టాలు, వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలు నీకు నాకు ఆడొస్తున్నాయండి. అవునా కాదా? పుట్టినటువంటి కొడుకుని చంపుతానన్నాడు హెరోదు. అవునా కాదండి? అది సమస్య కాదా కుటుంబంలో? అది కష్టం కాదా కుటుంబంలో? పుట్టినట్టు బాలయేసుని ఏమన్నాడు హెరోదు? చంపేస్తానన్నాడండి. చంపేస్తానన్నాడు. మనస్పర్ధలు రాలేదా? మరియ తల్లి వివాహం పూర్తి కాకముందే గర్భముతో ఉన్నదని తెలియక ఎలా గర్భవతి అయ్యింది అని తెలియక జోజప్ప గారు ఏమన్నారు? ఏమనుకున్నారు? రహస్యముగా పరిత్యజించాలి అనుకున్నాడు. అనుకోలేదా? అనుకోలేదండి. కానీ మత్తయి శుభవార్తను ఒకసారి చదువుకుంటే 1వ అధ్యాయంలో ప్రియులారా, మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ శక్తి ప్రభావమున మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచ్చే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా ఎంతవరకు సిద్ధపడ్డాడండి యోసేపు గారు? ఏం చేయాలనుకున్నాడు? మరియ తల్లిని విడిచిపెట్టాలనుకున్నాడు. విడిచిపెట్టాలనుకున్నాడు. సమస్యలు రాలేదా? సమస్యలు వచ్చా రాలేదా? మనం అనుకుంటామండి, మన కుటుంబంలో చిన్న బాధ రాగానే, చిన్న కష్టం రాగానే, ఇక ఈ ప్రపంచంలోనే కష్టాలని మా కుటుంబానికే వచ్చినాయి, దేవుడు మమ్మల్ని ప్రేమించటల్లా, దేవుడు మమ్మల్ని క్షమిస్తున్నాడు. లేదండి, చిన్న చిన్న సమస్యలు అన్ని కుటుంబంలో కూడా ఉంటాయి పిల్లలు. అన్ని కుటుంబాల్లో కూడా ఉంటాయి. ఒకసారి లూకాసు సువార్తను తీసుకుందాం పిల్లరా. లూకాసు సువార్త 2వ అధ్యాయము. లూకాసు సువార్త
2వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుకున్న త్వరగా. బాలయేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు వెళ్ళేవారు. యేసు 12 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. ఎక్కడ ఉండిపోయాడండి? మనందరం గుణదల పండగకి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళామండి? ఇంకొన్ని రోజుల్లో గుణదల పండగ మొదలైద్ది. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని, లేకపోతే అర్థం చేసుకోకపోతే ప్రయోజనం లేదండి. గుణదల పండగకి వెళ్ళాం. ఒక చిన్న పిల్లవాడిని మన కొడుకుని ఒక పిల్లవాడిని ఇంట్లో పిల్లవాడిని తీసుకొని కొండకి వెళ్ళాం. అయితే కొండ దిగి వస్తున్నసరికి పిల్లోడు మన చేతులు తప్పించుకున్నాడు. లక్షల మంది కదండి జనం, అవునా కదా? పిల్లోడు ఏం చేశాడు? మన చేతులు తప్పించుకున్నాడు. ఎలా ఉంటావు నువ్వు? మా పిల్లోడు లేళ్ళని చప్పట్లు కొడతావా? ఏం చేస్తాం? వేదన, బాధ, కన్నీరు. అక్కడ కొంతమంది తల్లులను చూస్తాం ప్రియులారా, కొంతమంది తల్లులను చూస్తాం, తండ్రులను చూస్తాం. పిల్లవాళ్ళు కనపడకుండా పోయినప్పుడు వేదన, పెద్ద సమస్య. ఏంటిదండి? పెద్ద సమస్య. ఇప్పుడు చెప్పండి, మరియ తల్లి యోసేపుల కుటుంబాల్లో సమస్యలు వచ్చాయా లేదా? మరి ఇందాక అందరు అడ్డంగా తొలిపారే. ఎట్లాంటి సమస్యలు అన్నారే? అందరు ఎట్టన్నారు సమస్యలు అంటే పెద్ద గట్టిగా ఊపారన్నమాట. ప్రియులారా, మరియ తల్లి యోసేపుల యొక్క కుటుంబములో నీ కుటుంబంలో కంటే ఇంకా పెద్ద సమస్యలు వచ్చాయి. ఎక్కడ బెత్లెహేము నగరమో, ఎక్కడ ఐగుప్తు దేశం. ప్రియులారా, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు పిల్లలు ఎన్ని సంవత్సరాలు ప్రయాణమయ్యారో, ఎన్ని సంవత్సరాలు నడిచి వచ్చారో? 40 సంవత్సరాలు ప్రియులారా. అటువంటి ఐగుప్తు దేశానికి పసిబలను తీసుకొని వెళ్ళమన్నాడు దేవుడు. సమస్య కాదా అది? మరలా అయిన తర్వాత మరలా తిరిగి తీసుకొని రమ్మన్నాడు. సమస్య కాదా అది? ఈ రోజున ప్రియులారా, మీకందరికీ కూడా ప్రత్యేకమైన అంశాన్ని బోధించాలనుకున్నాను. ఏమిటి అంటే, ఈనాడు మనం కొనియాడుకుంటున్నటువంటి ఈ మరియా, యోసేపు, బాలయేసుల యొక్క తిరుకుటుంబము కూడా నీ కుటుంబములాగా, నా కుటుంబములాగా, మనందరి కుటుంబములాగా ఆ విషయానికి వస్తే అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్నదండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తిరు కుటుంబం ప్రియులారా, సమస్యలు లేవు కాబట్టి మనకి ఆదర్శం కాదండి, కష్టాలు లేవు కాబట్టి ఆదర్శం కాదండి. దానికి కూడా కష్టాలు వచ్చాయి, ఆ తిరు కుటుంబానికి కూడా కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. కానీ ఈ రోజున మనం ధ్యానించాల్సింది ఏమిటి అంటే, వారు ఏ విధముగా జీవించి వారి సమస్యలను అధిగమించారు, వారు ఏ ఏ కార్యాలు చేసి దేవునికి ఇష్టమైన వారుగా జీవించారు, వారు ఎటువంటి కార్యాలు చేసి ఏ విధముగా జీవించి వారు దేవుని యొక్క కృపని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు. అదే కార్యాలు మనము కూడా చేయగలగాలి. లేకపోతే ప్రయోజనం లేదండి ఈ పండగ చేసుకొని. ఆ మరియ తల్లి యొక్క, జోజప్ప గారి యొక్క, బాలయేసు యొక్క తిరు కుటుంబాన్ని మనం పండగగా కొనియాడుకొని, మహోత్సవంగా కొనియాడుకొని, ఆ తిరు కుటుంబాన్ని పోలి మనం జీవించకపోతే, అవునా కదా, ఆ తిరు కుటుంబం లాగా మనం జీవించకపోతే ప్రయోజనం లేదు ప్రియులారా, ప్రయోజనం శూన్యం ప్రియులారా. తిరు కుటుంబం ఏం చేస్తుంది? తిరు కుటుంబం నుంచి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. మన కుటుంబాలు దీవించబడాలంటే ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో కుటుంబాలు డేంజర్లో ఉన్నాయి. ఎక్కడున్నాయండి? డేంజర్లో ఉన్నాయి. సాతానుడు కుటుంబాలను గలిబిలి చేస్తున్నాడు. సాతానుడు కుటుంబాలని గందరగోళం చేస్తున్నాడండి. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను మిమ్మల్ని అడిగితే, అమ్మా మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, మీ కుటుంబంలో అయ్యా నీ కుటుంబంలో సమస్య ఉందా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏమంటారండి? ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైనటువంటి బాధలు ఉన్నాయి. ఈ రోజున ప్రియులారా, తిరు కుటుంబం మనందరికీ నేర్పించేది ఏంటంటే, ఈ సమస్యలని, ఈ కష్టాలని, ఈ బాధలని మనందరం కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రియులారా, మన కుటుంబాలు దేవుని దీవెన పొందాలి అంటే, మన కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే, మనం మొట్టమొదటిగా చేయవలసింది ఏమిటి అంటే ప్రార్థన. అందరూ చెప్పండి, ఏంటిదండి అది? ప్రార్థన.
ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు ఏమంటారంటే, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ విల్ స్టే టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబము కలిసి జీవిస్తుంది. ప్రియులారా, మరియ తల్లి యోసేపుల గురించి ఈరోజు మనం చదువుకున్నాం. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళారండి? చదవండి వాక్యాన్ని. ఈరోజు ఫాదర్ గారు మనం చదివిన వాక్యం లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకోవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగ బిడ్డ దేవునికి అర్పించబడవలననియు అని ప్రభు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఎక్కడికి వెళ్ళారండి? గట్టిగా చెప్పండి. యెరూషలేములో ఏముంది? గట్టిగా ఎక్కడ ఏముందండి? ప్రియులారా, మరియ యోసేపులు తమ జీవితంలో ప్రార్థనను మరవలేదు. దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తాం? ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే, నీ కుటుంబంలో దేవునికి సన్నిధి ఉంటే, నీ కుటుంబంలో భార్య భర్త ఇద్దరు కూడా కలిసి తన పిల్లలతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే ఆ కుటుంబాన్ని ఏ సాతానులు కూడా ఏమీ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ 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 ఆ కుటుంబాన్ని ఏ సాతానులు కూడా ఏమీ చేయలేడండి. పాపు గారు చెప్పినట్లుగా ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ విల్ స్టే టుగెదర్. కానీ మన కుటుంబాలు ఎట్ట తయారయ్యాయండి ఈ రోజుల్లో? ఎలాగ తయారయ్యాయి? సాయంత్రం ఫాదర్ గారు పూజకు వచ్చారు అంటే మనం ఎక్కడుంటామండి? ఎక్కడుంటాం? మీరే చెప్తున్నారమ్మ, గట్టిగా చెప్పండి అమ్మా. ఎక్కడుంటారు? సీరియళ్ళు. ఆడోళ్ళకేమో సీరియళ్ళు, మగోళ్ళకేమో ప్రసాదులు. ప్రసాదం అంటే ఏంటి? అబ్బా చక్కగా అలవాటైంది వాళ్ళకి కూడా. ప్రభుత్వ సారాయి దుకాణాలు అంటారండి తెలుగులో. కొంతమంది నవ్వుతాలుగా అంటారు. మగవాళ్ళకంట సాయంత్రం 5 అయితే నాలుక బీకుద్దంట, ఆడవాళ్ళకంట సాయంత్రం 6 అయితే కళ్ళు బీగుతాయి అంటండి. మగవాళ్ళకి సాయంత్రం 5 అయితే ఏం బీకుద్ది? నాలుక బీకుద్దంట. ఆడవాళ్ళకేమో సాయంత్రం 6 అయితే ఏం బీకుద్దంటండి? కళ్ళు. దేనికోసం? అవునా ప్రియులారా, ఫాదర్ గారేమో గుళ్ళో, ఉపదేశ మాస్టర్ ఏమో గుళ్ళో, కానీ మనం ఎక్కడా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా తిరుకుటుంబం నుంచి నేర్చుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే, మరియ తల్లి యోసేపు దివ్యబాల యేసు ఏ విధముగా దేవుని సన్నిధికి వెళ్ళారో, దేవుని సన్నిధినే వారు దీవెనగా భావించారో, దేవుని సన్నిధికి వారు తరచుగా వెళ్ళారో, అదే విధముగా మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థనా జీవితాన్ని జీవించాలి. కానీ ప్రియులారా, ఇక్కడ మరొక విషయాన్ని చెప్తానండి. ఏమిటి అంటే, ఏ కుటుంబం అయితే కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి రావాలి. చాలా చోట్ల నేను చూసేది ఏంటంటే, స్త్రీలు మాత్రమే గుడిలో ఉంటారండి. స్త్రీలు ఎక్కువగా కనబడుతున్నారండి. దయచేసి బైబిల్లో మీరు చూడండి, బైబిల్లో మీరు చూడండి. యోసేపు మరియ తల్లి ఇద్దరు భార్యాభర్తలు దేవుని సన్నిధికి వెళ్ళారండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళారు. ప్రియమైనటి తల్లులారా, ప్రియమైనటి భార్యలారా, మీరందరూ కూడా మీ భర్తలని నిదానంగా దేవుని సన్నిధికి నడిపించండి, దేవుని దీవెనలు పొందుకునేలాగున చెయ్యండి. మీరు మీ భర్తలని కోరుకోవాల్సింది సంక్రాంతి పండగ రాగానే నాకు పట్టు చీర రాలేదని అలగటం కాదండి. అవును, మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. లేకపోతే నన్ను అక్కడే తీసుకెళ్ళి అలగటం కాదండి. నువ్వు అలగాల్సింది ఎప్పుడంటే, నీ భర్త దేవుని సన్నిధికి రానప్పుడు. నువ్వు రా, దేవుని సన్నిధికి రా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు అది చెయ్యగలవో, నీతో పాటు
నీ భర్తను కూడా దేవుని సన్నిధికి తీసుకొని రాగలవు. భర్తలు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు చూద్దానో గుళ్ళోనే ఉంటారు. మగవాళ్ళు సంఘ పెద్దలుగా కావచ్చు గాక, ఫాదర్ గారికి ఉపదేశకి కుడి భుజంగా ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా గుళ్ళోనే ఉంటారు. కానీ అమ్మ మాత్రం ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది. వారు కూడా, పురుషులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి రావాలి. తిరుకుటుంబం చేసింది అదేనండి ప్రియులారా. ఇది లేకుండా, ఇది చెయ్యకుండా మనం ఎన్ని చేసినా కానీ ప్రయోజనం లేదు, ప్రయోజనం శూన్యం ప్రియులారా. అన్నిటికంటే ముఖ్యంగా మన కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలుగా మారాలి. మన కుటుంబాలు దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి కుటుంబాలుగా మారాలి. దేవుని మీద ఆధారపడి జీవించే కుటుంబాలుగా మారాలి. ఎలా మారాలండి? దేవుని మీద ఆధారపడి జీవించే కుటుంబాలుగా మారాలి. ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీ కుటుంబంలో మోకరించి నీవు, నీ భర్త, తల్లి, తండ్రి, పిల్లలు కూడా మోకరించి జపమాల చెప్పించి అన్నాళ్ళు అవుతుంది. జరుగుతుందండి? అది జరుగుతుందా? మరి ఎలా దీవించబడాలి, ఎలా ఆశీర్వదించబడాలి మన కుటుంబాలు? ప్రియులారా, కుటుంబమే ఒక దేవాలయముగా మారాలి. కుటుంబం ఎలాగా మారాలండి? ఒక దేవాలయముగా మారాలి, ప్రార్థనాలయముగా మారాలి. కుటుంబం ఒక దేవాలయముగా, ఒక ప్రార్థనాలయముగా మారాలి. అది లేకపోతే ప్రయోజనం లేదు ప్రియులారా. దేవుని స్వరాన్ని వినాలి, దేవునికి లోబడి జీవించాలి. మనస్పర్ధలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, రాలేదంటల్లా. కానీ వారు దేవునికి లోబడి జీవించారు కాబట్టి స్వయముగా దేవుని యొక్క దూత వారితో మాట్లాడి వారి సమస్యకు పరిష్కారాన్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోసేపు తన భార్య అంటే మరియమ్మ గురించి అనుమానిస్తున్నప్పుడు ఆయన నీతిమంతుడు కాబట్టి, ఎట్లాంటి వాడు యోసేపు గారు? నీతిమంతుడు కాబట్టి, అంటే దేవునికి లోబడి జీవించేవాడు కాబట్టి ఏకంగా దేవుని యొక్క దూత అతనికి దర్శనమిచ్చి, అయ్యా నీ భార్య ఎటువంటి తప్పు కూడా చేయలేదయ్యా, నీ భార్య ఎటువంటి పాపము కూడా చేయలేదయ్యా అని చెప్తున్నాడు. వాక్యాన్ని చదువుతాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదో, ఎలాగినా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించిన. చూడండి, వాళ్ళ మధ్యలో ఉన్న పరపక్షాన్ని, వారి మధ్యలో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నాడండి దేవుడే స్వయముగా. నీవు దేవుని మీద ఆధారపడితే, దేవుని నమ్మినటువంటి కుటుంబముగా ఉంటే, మీ మధ్యలో వచ్చే సమస్యను ఎవరు పరిష్కరిస్తాడో? దేవుడే పరిష్కరిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తిరు కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా మనందరి కుటుంబాలను కూడా ఆ దేవాది దేవుడు దీవించి, ఆ దేవునికి ఇష్టమైనటువంటి ఆశీర్వదించబడి దీవించబడి అధికముగా ఫలించే కుటుంబాలుగా మనందరి కుటుంబాలు ఉండాలని తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మా దేవాలయ తిరుకుటుంబ దేవాలయ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా తండ్రి, మేమందరం నీ సన్నిధిలోనికి వచ్చి నీ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉండగా ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినట్టు వాక్యాలన్నింటిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. తండ్రి, మేమందరము కూడా ఈ తిరుకుటుంబ పండగను కొనియాడుకోవటం మాత్రమే కాక నీ తిరుకుటుంబాన్ని పోలి మా కుటుంబాలు ఉండినట్లుగా దీవించండి. మా కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలుగా, క్షమించుకునే కుటుంబాలుగా, ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులను గౌరవించేటువంటి కుటుంబాలుగా ఉండేటట్టుగా దీవించండి. తద్వారా నీ వాక్యానికి విధేయులై, నీ వాక్యానికి బద్ధులై జీవించటానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని మాకు దయచేయండి. ఓ ప్రేమగల తండ్రి, ఇదిగో ఈ పండగని మా గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరూ కలిసి చేస్తుండగా ప్రభువా, మా గ్రామాన్ని దీవించండి నాయన. మా గ్రామంలో అన్ని కుటుంబాలను దీవించండి నాయన. ఎంతోమంది ముందుకు వచ్చి ఈ యొక్క పండగను జరుపుకోవటానికి వారికి తోచినట్టు సహాయాన్ని సంతోషంగా ఇస్తూ ఉండగా ఈ గ్రామం అంతా కూడా కలిసిమెలిసి ఒక తల్లి బిడ్డలలాగా
జరుపుకుంటుండగా ఈ పండగని అందరి కుటుంబాలను దీవించండి నాయన, అన్ని కుటుంబాలను దీవించండి తండ్రి. మా గ్రామం ఎల్లప్పుడూ కూడా ఐకమత్యముగా ఉండడానికి, అభివృద్ధి చెందడానికి మీ శ్రేష్టమైన దీవెనల ప్రభువ మా అందరి మీద కుమ్మరింప చేయమని వేడుకొనిచున్నాం. మా విచారణ గురువులను దీవించండి నాయన. ఇక్కడ సహాయంగా వచ్చినటువంటి గురువును దీవించండి నాయన. ఇక్కడ సిస్టర్స్ను, సంఘ పెద్దలను, మాస్టర్ గారులను, మరిదల సభ్యులను, మా గ్రామ పెద్దలను అందరూ కూడా దీవించండి ప్రభువ. ప్రత్యేకమైన రీతిలో మేమందరం మీ తిరు కుటుంబాన్ని పోలి జీవించడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.